హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. నేనైతే ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు. ఈలోపు నేనైతే టిఫిన్ అండ్ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. టిఫిన్ ఏమో టమాటా బాత్ చేస్తున్నా, ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ అవుతుంది. కర్రీ అయితే క్యారెట్ చేద్దాంలే ఉన్నాయిగా అని చెప్పి చేస్తున్నాను. వంటగదికి వెళ్ళి డబ్బాలన్నీ తీసుకొని వస్తున్నాడు. ఏడకబ్బాయి బకెట్ తీసుకొని పోతున్నావు ఎందుకు? రైట్ ఏమో వేసి ఉప్పదేస్తుంది, అది ఇది అంటున్నావుగా. ఇప్పుడే మళ్ళీ వేడి నీళ్ళు ఈడు గుంజీలు తెస్తున్నాడు. వాడిని ఫ్యాంట్ మొత్తం తడిపిండు. తాత అసలు ఏ డోర్ ఓపెన్లో ఉంటే ఆ డోర్ తీసుకొని లోపలికి దూసుకొని పోవడమే. పో డాడీ ఉండు. భయ్యం మళ్ళీ ఆ గట్టు మీద కూర్చుంటాడు చూడు, బాత్రూమ్ గట్టు మీద. ముద్దు పెట్ట వీడికి కళ్ళు మూసుకొని చూడు ఎట్ట చేస్తాడు. మీసాలు గుచ్చుకునేసరికి నేనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. సర్లే అని నేనైతే పని చేసుకుంటున్నాను. బట్టలు అంట్లు తోముకుందామని వెళ్ళానో లేదో వీడైతే గోల ఎత్తుకో నిద్రపోవాలని చెప్పి గోల చేస్తుంటే సరే అని చెప్పి నిద్రపుచ్చాను ఇప్పుడే. ఇప్పుడే మిగిలిన పనులు అయితే చేసుకుంటున్నా. ఇంకా అవ్వలేదు. వాళ్ళైతే వాడు మళ్ళీ వెంటనే లేస్తాడనమాట. జస్ట్ పవర్ నాప్ 10 నిమిషాలు పడుకున్నా చాలా అన్నట్టు పడుకుంటాడు. ఇప్పుడు పడుకుంటున్నాడు కదా, తొందరగా పని చేసేసుకుందాంలే, ముందు ఇల్లు ఉడిచేస్తా కానీ మార్నింగ్ మళ్ళీ ఇప్పుడు ఒకసారి మళ్ళీ తుడిచేసుకుంటే అయిపోతుందిలే అని చెప్పి అయితే స్టార్ట్ చేస్తున్నా. వాళ్ళు వేసేలోపు పని కానిచ్చుకోవాలి, లేదంటే మళ్ళీ గోల ఎత్తుకోమని. ఇంకా పని కూడా అయిపోయింది. ఇప్పుడైతే అన్నం వండుకుంటున్నా. సర్లే అని టమాటా రసం కూడా పెట్టుకుంటున్నాను అనమాట. మార్నింగ్ పెట్టినా నేను ఎట్లానో తీసుకెళ్ళరు కదా అన్నట్టు ఇప్పుడు పెట్టేస్తున్నాను, వేడివేడిగా తినచ్చులే అని. పైగా ఈయనకి ఆ రసాలు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదన్నమాట. రసాలు చారులు ఇలా ఏవి అంత ఇష్టంగా ఏం తినడు. సర్లే అన్నట్టు నేను రిక్కి తినచ్చులే అనేసి ఇప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఏమో టమాటా చారు అవుతుంది, ఇక్కడేమో రైస్ పెట్టేసుకున్నాను. వీడైతే ఇప్పటిదాకా రైమ్స్ చూసిండు, ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆడుకుంటాడు. ఈరోజు లంచ్ అయితే రైస్, క్యారెట్ కర్రీ, టొమాటో చారు. ఇంకా ఈ పూటైతే సంతకు వెళ్దాంలే కూరగాయలకి అనేసి అనుకున్నాము. సర్లే వెళ్దామని రెడీ అయితే అయ్యాను నేను. వీడైతే పడుకొని ఉన్నాడు. వాళ్ళ డాడీ ఎట్లానో ఇంటికి వస్తా అన్నారు. సరే వస్తావుగా, ఎట్లానో 10 నిమిషాలు అవి బయలుదేరదాం, ఏమైద్దిలే అప్పుడు లేచి రెడీ చేస్తానని చెప్పానమాట. ఎందుకు వాడిని నిద్ర చెడగొట్టడం అని, ఎందుకంటే పడుకొని కూడా ఎక్కువసేపు కాలం 1/2 గంట అట్లా అయింది. 10 నిమిషాలు పడుకుంటే ఇంకా వాడే ఫ్రీ అవుతాడు. లేదంటే నిద్ర మధ్యలో లేచి ఏడుస్తూ ఉంటారు, ఎందుకు వచ్చిందిలే అనేసి ఇంకా పడుకొని ఇచ్చానమాట. వాళ్ళ డాడీ వచ్చాక లేపి రెడీ చేయొచ్చులే అని. ఇంకా వాళ్ళ డాడీ రావడానికి అట్లయినా 10 మినిట్స్ పట్టిద్ది కదా అనేసి ఆగాను. ఇంకా ఆయన వస్తే మళ్ళీ వీడిని రెడీ చేసి బయలుదేరాలి. మేమైతే స్టార్ట్ అవుతున్నాం. మా అబ్బాయి, నేను, మా ఆయన గారు. పెద్ద గుండు చిన్న గుండు. ఫోన్తో పాటు డబ్బులు లాభం అనుకుంటారు దొరికిన వాళ్ళు. నా ఫోన్లో 34 మినిట్స్ చూపిస్తుంది అంతే స్పేస్. ఇప్పుడు వీడియో ఎక్స్పోర్ట్ కూడా కాదు, అన్నట్టు వీడియో డిలీట్ కొట్టాలా. మొత్తం అన్నీ డిలీట్ చేస్తే కానీ ఇది కుదరదు. ఇంకా బండి పెట్టుకోవడానికి పార్కింగ్ ఏరియా కూడా ఏమి ఉండదు. అక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టుకోవడమే. ఇంకా ఇక్కడ నుండి మొదలవుతుంది సంత. నేను మాత్రం స్టిక్కర్స్ తీసుకునేది ఉంటే తీసుకుంటున్నాను. ఓన్లీ స్టిక్కర్స్ కోసం ఫ్యాన్సీకి వెళ్ళాలి ఎందుకులే అనేసి ఇక్కడే తీసేసుకొని వెళ్తున్నాను ఒకటేసారి ఇంటికి. స్నాక్స్ అయితే వాటర్ మిలాన్. వీడైతే ఇంట్లో కూడా షూ వేసుకొని తిరుగుతున్నాడు తీయకుండా. పళ్ళు ఉన్నాడు, 4 రకాలు ఉన్నాయి వేసుకొని తిరుగుతుంది. నీకేంది ఇట్లా అమ్మే వాళ్ళ ఎట్ట పరుచుకున్నారు అమ్మ కొడుకులు ఇద్దరు కలిసి. ఈ బొమ్మలు ఇదంతా దొంగ మొహోడు. ఉల్లిపాయలు బాగున్నాయి, 10కి 100కి 3 కేజీలు, కానీ సైజు పెద్దగా మంచిగా ఉన్నాయి. దొరకట్లా అసలు ఈ మధ్య సైజు ఇట్లా. చిన్న ఏరుకొని తీసుకుంటున్నారు, రేటు తక్కువ అని జనాలు.
జనాలు రేటు తక్కువ వస్తే చాలు. తినమంటే చూడు కొరికి ఇసురు కొట్టాడు. వాళ్ళకి పళ్ళు లేవుగా, ముందు 4 పళ్ళు ఉన్నాయిగా. కొరికిండే కొరికి మీదకి ఇసురు కొట్టాడు. మనుషుల్ని అనుకున్న క్యారెట్లు కూడా కొరుకుతున్నాయి. ఆ డబ్బా ఇవ్వ. అయితే టొమాటో రైస్ చేసేసుకుందాం ఈ పూట అనుకున్నాము. అందుకని చెప్పి రిక్కీకి అయితే ఇట్లా ఏమంటాం మిక్స్డ్ వెజిటేబుల్ ప్యూరీ. మిక్స్డ్ వెజిటేబుల్ ప్యూరీ అంట చేసాము. అంటే నేను విడిగా ఓన్లీ క్యారెట్ వేసి అట్లా ఏదో ఒక ఐటమ్ చేసి పెట్టేదాన్ని కానీ చెప్పా కదా. ఇంక ఈయన మాత్రం ఇవన్నీ వేయాల్సిందే అన్నట్టు కూర్చుంటున్నారు. ఇంక అందుకనే ఇవన్నీ వేసి అయితే చేసాము. కొంచెం స్మాష్ చేసి మళ్ళీ ఒకసారి ఉడకనేస్తే మంచిగా అయింది. దీంట్లో కొంచెం పసుపు వేయాలి, ధనియాల పొడి, పెప్పర్ పౌడర్ వేయాలి. ఇంకా చెప్పేమేమనంటే దీంట్లో క్యారెట్, బఠానీ కూడా మనం ఒలిచినాయి, గంజగడ్డ, బీట్రూట్, గాజరు, చాయపప్పు, రైస్, సాయపప్పు, కందిపప్పు, కొంచెం రైసు, టమాటా, ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు, పసుపు, మిరియాల పొడి అన్నీ ఉన్నాయి. ఒక స్పూన్ నెయ్యి, డెసి గీ వేయాలి బాగుంటుంది. లేదో ఒకసారి వీడియో తీయమంటే తీసి సపరేట్గా పెడతాం. ప్యూరీ అయితే అయిపోయింది. బీట్రూట్ వేసేసరికి అలాగైంది. క్యారెట్, బీట్రూట్ వాడు ఒకసారి పెట్టి వాడు ఎట్ట అంటాడు, హే అంటాడు దొంగ మొహం. మంచి పనికిరా వీడికి, చెత్త తింటాడు. టమాటా బాల్స్ అయితే చీజ్ బాల్స్ తింటాడు, ఘాటు ఉన్న అనుకుంటా తింటాడు. అన్ని పూటకైతే టమాటా రైస్ చేసుకొని తింటున్నాము. వాడేమో దూకుడు ఇవన్నీ లాగాలంటే ఇప్పుడు వీడికి నవ్వాలో యావాలో అర్థం కాక 2 కలుపు చేస్తాడు అసలు ఎత్తుకోకపోతే. గుడ్ నైట్ అమ్మారికి. నవ్వా ఏడపద్దు చెప్పు. స్మైలా, క్రయింగా ఏంటిది? దా పోరా పడా పడా. ఇంకా ఈ పూట తినటం కూడా అయిపోయిందనమాట. ఇంకా స్లీప్ వేయడమే. అసలు ఈయన మాత్రం నేను బయటికి రాను, సంతకి వెళ్ళమన్నా ఒక్కడిని. అయితే అరిసి తీసుకెళ్ళాడు. వారానికి 1-2 సార్లు కూడా రాకపోతే ఎట్లా. మొన్న 10 రోజులు బయట తిరిగి ఇప్పుడు అద్దంలో చూసుకొని డ్యాన్స్లు వేస్తున్నాడు. మొన్న 10 రోజులు తిరిగి మళ్ళీ ఇప్పుడు ఇంట్లో ఎంతసేపు మగ్గుతావు, వారానికి 2 సార్లే కదా పోదాం రా అని చెప్పి అరిసి తీసుకెళ్ళాడు. పైగా మెయిన్ వీడికి కూడా కొంచెం నడక వచ్చింది కదా, ఇంట్లో అవుతుందిలే. నా గురించి కాదులే కానీ మెయిన్ వాడి గురించి. వాడు కూడా పిచ్చి ఎక్కినట్టు చేస్తాడే ఎందుకులే అన్నట్టు అసలు కిందకి వెళ్తే చెయ్యి కూడా పట్టుకోవద్దని చెప్పి చెయ్యి విడిపించుకొని మరీ నడుస్తున్నాడు అనమాట. ఇంక సర్లే వాడికి లైట్గా అయినా వాకింగ్ అయినట్టు ఉంటుంది, కనీసం సందుచోరు దాకైనా అయింది కదా అన్నట్టయితే నడిపిస్తున్నాడు. ఇంకా అందుకని వెళ్ళటమే తప్ప కావాలని అయితే అసలు వెళ్ళట్లేదు ఈ మధ్య నేను. ఎందుకంటే ఈయన వెళ్ళి మ్యాక్సిమం సంతలో ఏది కావాలన్నా ఇంకా ఆయన వెళ్ళి తెచ్చేస్తున్నారు. ఇంక ఈయన అరిసారని వెళ్ళడమే ఇప్పుడైతే. ఈయనైతే ఇప్పటిదాకా వెబ్ సిరీస్ ఒకటి చూసి వచ్చాడు. డిస్నీ ప్లస్ హాట్స్టార్ కదా, డిస్నీ జియో హాట్స్టార్లో ఫ్యామిలీ వెబ్ సిరీస్ అంట, బాగుందంట. నన్నో మన్నో ఒక ఎపిసోడ్ చూశాడు. మళ్ళీ వాళ్ళ ఇప్పుడు 10 నిమిషాలు చూసా, ఇంకా ఫస్ట్ ఎపిసోడ్ కూడా కాలేదంట. కానీ ఇంట్రెస్టింగ్గా ఉంది. నేను చూస్తూనే ఉన్నా, ఇటు పని చేసుకుంటూ అటు చూస్తూనే ఉన్నాలే. బాగుంది, ఇంట్రెస్టింగ్గానే ఉంది, చూడొచ్చు చూడాలనుకుంటే కనుక. అసలు ఇవాళ టమాటా రైస్ కూడా చాలా బాగా కుదిరింది. కానీ కొంచెం ఘాటు ఎక్కువైంది. అంటే తినేయచ్చులే, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కొంచెం టమాటాస్ ఎక్కువైనాయి. బాగా పండిన టమాటాస్ ఎక్కువైనాయి. ఇంకో టమాటా ప్యూరీ కొంచెం ఎక్కువే ఉంది కదా అన్నట్టు కొంచెం కారం కూడా ఎక్కువ వేసాను. దానివల్ల కొంచెం ఇదైంది. కానీ సూపర్ ఉంది ఇవాళ. రెగ్యులర్గా కంటే ఇవాళ ఇంకొంచెం ఎక్కువ బాగుంది. అండ్ ఈ టమాటా రైస్ నార్మల్ రైస్, బాస్మతి ఏముందిలే అన్నట్టు ఇలా ఇంకా మామూలు రైస్ చేసుకున్నాము. ఏది చెప్దాం అనుకున్నా, టమాటా రైస్ కూడా 2 రకాలు చేస్తాం అనమాట. ఇంకా ఎప్పుడు ఏది ఈజీ అనిపిస్తే, అంటే ఎప్పుడు ఏది ఇట్లా చేసుకోవాలనిపిస్తే ఇంకా అప్పుడు అట్లా చేసేసుకోవడమే. స్పెషల్గా ఇదే అదే అని అయితే ఏం ఉండదు.
బిర్యానీ చేసుకోవడం కూడా ఒక వారం 10 రోజులు అయిపోతుంది. చూసుకొని చేసుకోవాలి, ఈయన కుదరట్లేదు అనమాట. ఏదో ఒకటి సరిపోతుంది ఇంట్లో పని. మెయిన్ అసలు ఎడిటింగ్కే చాలా టైం పట్టేస్తుంది కదా మనకి. అసలు ఎడిటింగ్ ఏముందిలే అనుకుంటాం కానీ అంత టైం తీసుకుంటుందో మాకైతే. దానివల్లే చాలా టైం అక్కడే అయిపోతుంది. ఈయన వచ్చాక అక్కడ కూర్చుంటాము. యాక్చువల్లీ నేను ముందే చెప్పేస్తా కానీ మొత్తం చెప్పను అనమాట, కొంచెం చెప్తాను, మిగిలింది ఆయన చెప్తాడనమాట. ఎందుకంటే చెప్పా కదా అక్కడ ఏరియాస్ అలాంటివి రూమ్స్ ఇవన్నీ నాకు అంత ఐడియా లేదు కాబట్టి ఆయన చెప్తారు. ఇంక అందుకనేసి ఆగుతాను. ఆయనైనా మొత్తం ఎడిటింగ్ వినాలి కాబట్టి సో చాలా టైం పడుతుంది. ఒక్కొక్క వీడియో మినిమం 30 minutes 40 minutes కూడా ఉంది కదా అబ్బాయి. 40 minutes వీడియో కూడా అప్లోడ్ చేసాం మేమైతే. ఇంకా అది అందుకని ఇంకా కొన్ని దగ్గర అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కాల. అవును, రికార్డ్ చేసుకున్న దగ్గర సైలెంట్ గా లేకపోతే ఏదో డిస్టర్బెన్స్ లో ఏం మాట్లాడినా తెలియదు. చూపించిన వాటి గురించి డీటెయిల్స్ ఇని మళ్ళీ అతి చిన్నగా ఇని అప్పుడు చెప్పిన మళ్ళీ అట్లా. అవును. ఈసారి ట్రిప్ వీడియోస్ అయితే చాలా బాగా వచ్చాయి అండ్ రీచ్ కూడా కొంచెం పర్లేదు. తిరిగినందుకు ఎంతో కొంత తిరిగిన దానికి ఎంతో కొంత సాటిస్ఫాక్షన్ వచ్చింది అనిపించింది. అంటే వ్లాగులు తీసుకున్న దానికి అంత తిరుగుతూ వీడియోలు కూడా తీసుకున్న దానికి గుర్తుకుంటాయి. అవును. నెక్స్ట్ టైం మనం వెళ్తే ఈ వీడియో చూసుకుని ఏ హోటల్కి వెళ్ళి ఆ హోటల్కి వెళ్ళిపోవచ్చు. ఫుడ్ అయినా ఏదో అన్ని బాగున్నాయి చూపించినాం మనం. అవును. ఒకవేళ వెళ్తే ఎట్లా మన ఇల్లు ఈ టెంపుల్సే కాబట్టి కంపల్సరీ. పైగా మనకి అడ్వాంటేజ్ ఎట్లా అయిందంటే రూమ్ పక్కనే హోటల్ ఉండేలాగానే వచ్చింది. రూమ్ పక్కన హోటల్ ప్లస్ టెంపుల్ కూడా రూమ్ దగ్గరలోనే. కన్యాకుమారి రూమ్ లో చూస్తే బీచ్ గుడే. మరి అసలు బాగున్నాయి. ఫుడ్ ఎదురుగా సూపర్ ఉంది ఫుడ్. సర్వానా బాగుంది. తర్వాత ఊటీలో అంతే కిందనే. ఊటీ రెస్టారెంట్ ఫుడ్. ఇంకోటిది అక్కడ అబ్బాయి ఇది రామేశ్వరం. రామేశ్వరం అంత పక్కనే. ఇట్లా అన్ని పక్క పక్కన ఉండేలాగానే వాళ్ళు మాకు ఆటో వాళ్ళైనా కారు వాళ్ళైనా చూపించినవి అన్నీ అట్లా మంచిగా చూపించారు రూమ్స్ కూడా. ఎందుకంటే వాళ్ళకి కొంచెం అర్థమైపోయి ఉంటుంది, పిల్లలు ఉన్నారు కదా సో ఎందుకులే ఇబ్బంది అన్నట్టు, లేదా వాళ్ళకి కమిషన్స్ ఉంటాయి ఇవన్నీ మనకు తెలియదులే. కానీ చిన్న టూర్ మనం వేరే దగ్గర కూడా పోయేద్దాం అనుకున్నాం కదా, అనుకున్నాం కానీ వెళ్ళేదాకా లేదు. ఈసారి వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే మనం ఎక్కడ హోటల్లో దిగితే హోటల్ పేరు అది కూడా తీసుకుంటే బాగుంటే యాడ్ చేయొచ్చు. ఈసారి లాంగ్ ట్రిప్ అయిపోయేసరికి మాకు చివరికి వచ్చేసరికి ఇంట్రెస్ట్ తగ్గడం, ఓపిక అయిపోవడం, స్టోరేజ్ లేకపోవడం అన్నీ కలిసి వచ్చి ఇంకా తీయబుద్ధి కాక చివరికి వచ్చేసరికి చిన్న వ్లాగ్స్ అయినాయి. ఈసారి అట్లా లేకుండా లాంగ్ టూర్ పెట్టుకోకుండా మొబైల్స్ ఏలో లేదు, అది కూడా డిసడ్వాంటేజ్ అయింది. ఇట్లా బయట తిరిగే ఏం కాదు కాబట్టి కొంచెం ఇబ్బంది. సరే వచ్చిన వీడియో అంతవరకు బాగా వచ్చింది కదా అన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంది మాకు. అయితే మేము ఈ అవుటింగ్స్ ఈ టూర్స్లో పడి మా మైథలాజికల్ క్వశ్చన్స్ కానీ పొడుపు కథలు కానీ చిలి ప్రశ్నలు కానీ అడగడం మానేసాం. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంతకీ మీరేమంటారో కమెంట్ చేయండి. అలానే ఎందుకు అంటే ఇప్పుడు మేము బయట మా రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఇట్లా కలిసినప్పుడు కూడా 2-3 అడిగారనమాట. అడిగేవాళ్ళు కదా ఎందుకు ఆపేశారు అన్నట్టు. సర్లే మళ్ళీ స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నాము. పైగా అప్పుడు క్వశ్చన్స్ అడిగినప్పుడు కొంచెం కమెంట్స్ రావడం, ఇంటరాక్షన్ అనేది ఉంది. అంటే సబ్స్క్రైబర్స్ చూస్తున్నారా లేదా అనేదైనా కొంచెం ఐడియా వచ్చింది. సో అందుకని ఇప్పుడు మళ్ళీ అడుగుదామని అయితే అనుకుంటున్నాము. ఇంకా రేపటి నుంచో ఎల్లుండి నుంచో అయితే మళ్ళీ అడుగుదాం అని అయితే ఫిక్స్ అయ్యాం మేము. మీరు కూడా విని ఆన్సర్స్ అయితే చెప్పండి. ఇంకా ఇవాళకి అయితే ఇవే సంగతులు. మళ్ళీ ఓ మంచి వీడియోతో కలుద్దాము. మెయిన్ ఇప్పటికి కూడా నా ఫోన్లో స్టోరేజ్ అయితే లేదనమాట, ఎందుకంటే 40 minutes చూపిస్తుంది. ఊరు నుండి వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా తీసిన వీడియోస్ అన్నీ అట్లానే ఉండిపోయినాయి అనమాట. మళ్ళీ ఈ ఊరు వీడియోస్ అయిపోతే అదే టూర్ వీడియోస్ అయిపోతే మళ్ళీ మిగిలిన కూడా డబ్బింగ్ చెప్పుకొని ఆయనకి పంపించేస్తే నా ఫోన్ స్టోరేజ్ క్లియర్ అయింది. ఇంకా అప్పటిదాకా ఇంతే ఇబ్బంది అయితేనే ఉంటుంది. ఇంకో 2 days మ్యాక్సిమం టూర్ వీడియోస్ అయిపోతాయి. ఇంకా తర్వాత నార్మల్ వీడియోస్ డబ్బింగ్ చూసుకోవాలి. ఇంకా బాయ్ బాయ్.